వెల్కమ్ టు హవిలా సెల్షా కిచెన్. ఈరోజు మన కిచెన్లో తయారు చేయబోతుంది చీజ్ స్వీట్ కార్న్ దోశ అనమాట. ఒక మంచి కాంబినేషన్ కదా చీజ్ స్వీట్ కార్న్ అంటే. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇక్కడ నేను 1 స్వీట్ కార్న్ తీసుకున్నా, అట్లాగే 1 కప్ పెసరపప్పు నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నా, 1/2 కప్ రైస్ ఫ్లోర్, అలాగే 5 టేబుల్ స్పూన్స్ రవ్వ, కొంచెం హింగ్, చిన్న అల్లం ముక్క, అలాగే కొత్తిమీర తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్రెష్ మిక్సీ జార్లో నేను 1 స్వీట్ కార్న్, ఫుల్ స్వీట్ కార్న్ని నేను ఇట్లాగా తీసుకున్నానమాట. స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 కప్ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని యాడ్ చేసుకున్నా. అట్లాగే ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ వచ్చేసి రవ్వ యాడ్ చేసుకున్నాను, సూజీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ రైస్ ఫ్లోర్, అలాగే హింగ్ యాడ్ చేసుకున్నా, బియ్యం పిండి, అట్లాగే హింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నా, అలాగే అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా చేసేసుకున్నాను. సో వీటన్నిటిని వాటర్ వేసి మనం నీట్గా దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. మరి లిక్విడ్లా వాటర్ వేసేయకూడదు, అట్లాగనే మరి టైట్ కొంచకూడదు. దోశ వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ దోశ ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత చూడండి, దోశ అట్లా వేసి ఒకే యాంగిల్లో తిప్పితే దోశ నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట. అటు ఇటు తిప్పేస్తే దోశ బాగా రాదు. ఇప్పుడు దీనిపైన వచ్చేసి నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే దానిపైన నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం స్వీట్ కార్న్ ఉడకబెట్టి ఉంచుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ దీనిపైన వేసేది. సో ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ పైన వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన గ్రేట్ చేసుకున్న చీజ్ యాడ్ చేసుకున్నా. చీజ్ మాకొద్దు, మేము చీజ్ తినము అంటే పన్నీర్ తినేవాళ్ళు పన్నీర్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే మొత్తానికి అవాయిడ్ చేసేయచ్చు. చుట్టూ వచ్చేసి ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా మనం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1 సైడ్ రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా ఇట్లా తిప్పుకొని ప్లేట్లోనికి సర్వ్ చేసేసుకుంటే ఎంతో యమ్మీ యమ్మీ అండ్ టేస్టీగా ఉండే చీజ్ స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయిందనమాట. ఇలాగా మనకు కావాల్సిన దోశలు రెడీ చేసేసుకోవడమే. సో మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా రెసిపీ. సో నచ్చితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.